పౌలన్న బ్రతికి ఉంటే ఏ సిద్ధాంతం చెబుతాడో మనం అదే సిద్ధాంతం చెప్పాలి. పౌలన్న ఇవాళ బ్రతుకుంటే ఎలాంటి బాప్తిసం ఇస్తాడో అదే బాప్తిసం మనం ఇవ్వాలి. పౌలు ఇవాళ జీవించి ఉంటే ప్రభురాత్రి భోజనం ఎలా ఇస్తాడో మనం అలాగే ఇవ్వాలి. పౌలు ఇవాళ జీవించి ఉంటే పరిశుద్ధాత్మను గూర్చి ఏ బోధ చేస్తాడో మనం అదే బోధ చేయాలి. పౌలు ఇవాళ జీవించి ఉంటే రెండవ రాకడ విషయంలో ఏం బోధ చేస్తాడో మనం అది చేయాలి. ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? ఈ తడబాటు పోవాలి, సిద్ధాంత గందరగోళం పోవాలి, డాక్టరల్ కన్ఫ్యూషన్ పోవాలి. అప్పటిదాకా యేసు రాడు అప్పటిదాకా. అపొస్తలుల కార్యాలు 3:21 ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును. ఆ కాలాలు వచ్చేదాకా యేసు పరలోకంలోనే ఉంటాడు, భూమి మీదకి రాడు. యేసు రావాలని నిజంగా ఇష్టపడుతున్నావా? అంత కుదురుబాటుకు పూనుకో. గందరగోళం